అందరికీ నమస్కారం. నిన్న నారా చంద్రబాబు నాయుడు ఉయ్యూరులో పొలికేక పెట్టాడు. పాపం పొరలాడాడు, కానీ జనం నుంచి అయితే ఏ మాత్రం రెస్పాన్స్ లేని సంగతిని మీరు స్పష్టంగా మీడియా మిత్రులందరూ కూడా గమనించిన పరిస్థితి. హెలికాప్టర్లు ఎక్కడో పామర్లో దిగాడు. పామర్లో మీటింగ్ చూసుకొని పెద్ద దీంతో వచ్చాడని చెప్పేసి అనుకున్నాడు. చంద్రబాబు నాయుడిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో, ఎప్పుడు ఎవరితో పొరలాడతాడో, ఎప్పుడు ఎవరితో తెగదెంపులు చేసుకుంటాడో, మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడో, అసలు రాజకీయ విలువలు లేనివాడు, విశ్వసత లేనివాడు, రాజకీయాల్లో పనికిరానివాడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్లా, ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్ల. నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప, ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ పోయి బీజేపీ పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించమని అడుగుతాం. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏదో పిచ్చి కోతలు కూశాడు. దమ్ముంటే, ధైర్యం ఉంటే నాతో చర్చకురా. ఈరోజున నువ్వు మీ మామని చంపితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావేమో వెన్నుపోటు పొడిసేసి, నేను నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా. కృష్ణా జిల్లాలో యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి వంగవీటి మోహన రంగ అనుచరుడిగా రాజకీయాల్లో ఉన్నా. యునైటెడ్ ఇండిపెండెంట్స్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి రాజకీయాల్లో ఉన్నా. నేను నా స్వయం శక్తితో రాజశేఖర రెడ్డి గారి మనసు గెలుచుకున్నా, జగన్ అన్న పక్కన చోటు సంపాదించుకున్నా. అంతేగాని నీలాగా దొడ్డిదారిన ముఖ్యమంత్రి పదవి చేయాల. మంత్రిగా ఎదిగానంటే నా స్వశక్తి. ఈరోజు నా మీద పిచ్చి పిచ్చి పేలాపన వేలేవు. నేను ఒకటి అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు, నీకు అసలు విలువలుంటే ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు పార్థసారథి నీ పార్టీలో చేరతాడు, పార్థసారథి పెనమలూరు నుంచి పోటీ చేస్తాడని చెప్పేసి పార్థసారథి పాపం ఆశ పెట్టుకుని వచ్చాడే. పార్థసారథిని పొడి చేసావుగా. ఒక బలహీన వర్గాల వ్యక్తిని పొడి చేసావా లేదా? నూజివీడు పంపించి బలిపోసం చేసావుగా, అడ్డంగా నరికి పారేసావుగా. 2 సార్లు తెలుగుదేశం పార్టీలో కొనకళ్ళ నారాయణ గారు 2 సార్లు గెలిచాడే. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నా. సీట్లు అమ్ముకునే నువ్వు నా గురించి మాట్లాడతావా? సూట్ కేసుల కోసం సీట్లు అమ్ముకునే పనికి మాలిన రాజకీయాలు చేసే నారా చంద్రబాబు నాయుడు నా గురించి మాట్లాడతావా? కొనకళ్ళ నారాయణ గారు ఏమీ పొరపాటు చేశారని చెప్పేసి నువ్వు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తికి నువ్వు పార్లమెంట్ సభ్యుడికి ఎందుకు ఇవ్వాలా? పార్థసారథిని ఎందుకు పొడి చేసావు? నూజివీడు తీసుకెళ్ళి కూని అయిపోయాడు అక్కడ. ఇక్కడ ఆయన పాపం నారాయణ అన్నకు సీట్ లేకుండా చేసావుగా. పక్కన ఉన్న నా మైలవరం నియోజకవర్గం అక్కడ చూడండి, మేము చెప్పామా నీ చరిత్ర మేము చెప్పామా? దేవినేని ఏం చెప్పాడు? 100 కోట్లకి నా సీట్ వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పాడు. దేవినేని ఉమాకు సమాధానం చెప్పు. ఉమా పొడిసేది సాటి పాపం
వాడు ఎడుతున్నాడు కదా. ఈ బోడే ప్రసాద్ వీడు పనికిరాడు, వీడు అసలు చేతకాని వాడు, వీడు కాల్మనీ సెక్స్ రాకెట్లో ఉన్నాడు, వీడు అసలు దేనికైనా పనికిరాడు, అసలు సర్వేల్లో లేనే లేడు అని చెప్పేసి వీడిని పక్కన పెట్టావు. పాపం 2 నెలల పాటు వీడిని ఏడిపించావే, కళ్ళేమని నీళ్లు పెట్టుకున్నాడే. ఇతను కాదు పాపం, మా కుటుంబ సభ్యులందరూ ఏడ్చారే. ఎంతమందిని నువ్వు మోసం చేస్తావు చంద్రబాబు నాయుడు? ఈ బోడే ప్రసాద్ అసలు పనికిరాడు, అసలు 2 నెలలు పక్కన పడేసావు తీసుకెళ్ళి. నువ్వు వచ్చి ఆ పక్కన బోడే ప్రసాద్ని పెట్టుకొని ఈ పక్కన ఎవరు పాపం పార్థసారథిని పొడి చేసిన వాళ్ళందరినీ పెట్టుకొని పాపం నువ్వు మీటింగ్ పెడతావు. అది మళ్ళీ నా మీద దమ్ముంటే రా. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, విలువలతో రాజకీయం చేస్తాను. మా లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు విలువలు గలవాడు, విశ్వసనీయంగా అదే కోవలో మేము ఉన్నాం. ఈ కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేస్తూ ఉన్నామంటే ఇక్కడ పుట్టాం. ఎక్కడి నుంచి అయినా గెలవగలిగే సత్తా జోగి రమేష్కి ఉంది కాబట్టే ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజున మా జగన్ అన్న పెనమలూరులో ప్రజలు ఆదరించారు. ఆల్రెడీ ఈ పాటికే నన్ను వాళ్ళ గుండెల్లో స్థానం ఇచ్చారు. ఆల్రెడీ నా గెలుపు సునాశనం అయిపోయింది. ఈరోజు నువ్వేం మాట్లాడతావు? సొల్లు కబుర్లు చెప్తావు. వచ్చి ఉయ్యూరు వచ్చి సొల్లు కబుర్లా, జోగి రమేష్ అది చేసాడు ఇది చేశాడు జోరేగా. ఏంది నీ అంత పనికి మాలినోడు ఎవడున్నాడా? పాపం మసీదుల్లో పాపం ప్రార్థనలు చేసుకుంటా ఉంటే అక్కడ కనీస జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా చంద్రబాబు నాయుడు నీకు? మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటా ఉంటే నువ్వు అక్కడికి వచ్చి మీటింగ్ పెడతావా? అందరూ కూడా ముస్లిం మైనార్టీలు అందరూ కూడా తిట్టుకోవట్లేదు నిన్ను. నువ్వు ముస్లిం మైనార్టీలకు అండా. సిగ్గుందరా బాబు నీకు అసలు? 2014 నుంచి 19 దాకా నీ మంత్రివర్గంలో ముస్లిం మైనార్టీ లేని క్యాబినెట్ స్వతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగ వ్యవస్థలో మన ఎన్నికలు స్టార్ట్ అయిన తర్వాత ముస్లిం మైనార్టీ లేని క్యాబినెట్ ఏదైనా ఉందంటే ఈ నారాయణ చంద్రబాబు దుర్మార్గమైన పరిపాలనలోని ఈరోజు మేము గర్వంగా చెప్తాం. మా లీడర్ మా జగనన్న మా మైనార్టీ అన్నలకి గుండెల్లో స్థానం ఇచ్చాడు, ప్రేమనిచ్చాడు. 7 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాం. ఆ అభ్యర్థులందరూ కూడా 7 కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నారు, గెలిపించబోతా ఉన్నారు. అసలు నువ్వు మైనార్టీల గురించి నువ్వు మాట్లాడతావా? అసలు నీకు హక్కు ఉందా? ముస్లిం మైనార్టీల గురించి మాట్లాడే హక్కు ఈ చంద్రబాబు నాయుడు అనేవాడికి ఉందా? ఎస్సీలు ఏమన్నావు? ఎస్సీల్లో పుట్టాలనుకుంటారని చెప్పి మాట్లాడి ఈ పనికి మాలిన వాళ్ళకి ఎస్సీలు ఓట్లు వేయాలా? బీసీలు తోకలు కట్ చేస్తానన్న ఈ చంద్రబాబు నాయుడికి తోకలు ఇప్పుడే కట్ చేశాడు కదా. నేను చెప్పాను కదా, పాదసార తోక కట్ చేశాడు, కొనకల నారాయణ తోక కట్ చేశాడు. అందరిని కూడా పొడిచిపోయేస్తుంటే నీకెట్లా ఓట్లు వేస్తారా బాబు? జనం మొత్తం 1 సైడ్ వార్. జగనన్న పక్షాన ఉన్నారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, కాపులు, అగ్రవర్ణ నిరుపేదలు మొత్తం కూడా జగనన్న పక్షాన ఉన్నారు. ఎవరు కాపు నాయకుడు? ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు బేషరతుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు శబాష్ అని చెప్పేసి పార్టీలో చేరి ఈరోజు ఒకటి అందరూ కూడా జగనన్న పక్షాన ఉన్నారు. చంద్రబాబు నాయుడు మళ్ళా సాపా దిండు సర్దుకొని ఆఖరికి కుప్పంలో కూడా కుదేలైపోతున్నాడు, ఓడిపోతున్నాడు. ఇది జరిగి తీరబోతా ఉంది. పెనమలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉన్నాం. బ్రహ్మాండమైన మెజార్టీతో పెనమలూరులో గెలవబోతా ఉన్నాం. ఓకే అన్న.